మజాక్. మీరు ఎవరైనా ఆట పట్టాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ ని కానీ మీ రిలేటివ్స్ ని కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆట పట్టాలంటే వెంటనే కాల్ చేసేయండి 9948503555. దిస్ ఇస్ ఆ నంబర్, సో కాల్ అప్ టు మేక్ ఫన్ ఆఫ్ ఎనీ వీడియో. ఓకే, సో సరదాగా ఆట పట్టడానికి వెంటనే కాల్ చేసేయండి. మన ఫస్ట్ కాలర్ సుభాషిణి లైన్ లో ఉంది. లెట్స్ టాక్ టు హర్. హలో హలో, హాయ్, బాగున్నారా? బాగున్నామండి. మీరు ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెల్వడం. ఎక్కడ? వెల్వడం, విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర. ఓకే ఓకే, సో ఎవరిని ఆట పట్టాలంటారు? మా బావనండి. మా బావ. మీ బావనా? ఓహో, ఓకే ఓకే. మీ బావ పేరు? సాంబా. సాంబా. ఓకే అండి. సాంబా కదా? అవునండి. ఓకే, సో సాంబా గారి డీటెయిల్స్ చెప్పండి. తను ఏం చేస్తుంటాడు అండ్ ఆల్ దాట్. తను స్టీల్ కంపెనీలో వర్క్ చేస్తాడండి. ఏం కంపెనీ? రాణి అనే అమ్మాయి మెసేజ్ పంపిస్తుంది, తనకి తను రిప్లై ఇవ్వట్లేదు. అలా చెప్పి కొంచెం ఏడిపించానండి. ఓకే, ఏ కంపెనీ? ఏంటి? స్టీల్ కంపెనీయా? అవునండి. అదెక్కడ? గుంటూరు అండి. గుంటూరులో స్టీల్ కంపెనీ. స్టీల్ కంపెనీ పేరు తెలియదండి, నాకు అంత ఐడియా లేదు. రాణి అదే కంపెనీలో చేస్తుందా? లేదు, కాదండి, తను చదువుకుంటుంది. రాణి చదువుకుంటుందా? రాణి ఎక్కడ ఉంటుంది? ఉమెన్స్ కాలేజ్ లో చదువుకుంటుంది. గుంటూరులోనేనా? గుంటూరులోనండి. ఓకే ఓకే, సో మీరు లైన్ లో ఉండండి, మనం సాంబా గారికి కాల్ చేద్దాము. నేను మాట్లాడేటప్పుడు మీరు ఫోన్ మాట్లాడొద్దు, ఓకేనా? ఓకే అండి. ఓకే, లైన్ లో ఉండండి, కాల్ చేద్దాం. ఓకే. హలో హలో హలో, సాంబా గారా? బాగున్నారా? బాగున్నారా? బాగున్నాం. మీరెవరు? నేను యాక్చువల్లీ చెప్తాను. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఇప్పుడే భోజనం చేసి ఖాళీగా ఉన్నా. కంపెనీలోనేనా ఉన్నారు? ఓకే, మీరు గుంటూరులోనే ఉన్నారా ఇంకా? అవును. ఓకే, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ రాణి తరఫు నుంచి కాల్ చేశాను. ఎక్కడి నుంచి? రాణి ఫ్రెండ్ ని. నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు రాణి కాల్స్ ఎందుకు ఎత్తట్లేదండి? రిసీవ్ చేయట్లేరు, తను ఏడుస్తుంది. తను మెసేజ్ పంపిస్తుందండి, మేము కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. అలిగిందండి మీరు మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదని. మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదనా? అవును. అవును, ఒక్కసారి కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. మీరు కూడా మెసేజ్లకి రిప్లై ఇవ్వచ్చు కదా. తనని ఎందుకు అంత బాధ పెడుతున్నారు? నేను ఒక్కసారి మాట్లాడాలి అని అనుకుంటున్నా. తనకి మీరు అంటే చాలా ఇష్టం అండి. అలా అంటే అలా ఎలా? అలా ఎలా ఏంటండి ఇష్టం అనేది? ఇప్పుడు తను నన్ను అసలు చూడలేదు కదా. ఏంటి? తను నన్ను అసలు చూడలేదు కదా. అయినా మిమ్మల్ని ఇష్టపడుతుందండి. రాణి అంటే మీకు ఇష్టమా లేదా? రాణి అంటే మీకు ఇష్టం ఉందా లేదా? అలా అంటే ఇప్పుడు నేను చెప్పాను, నా గురించి తనకి పూర్తిగా ఏం తెలియదు కదా, తన గురించి పూర్తిగా నాకేం తెలియదు కదా. అంటే తెలిస్తే ఓకేనా? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్చువల్లీ రాణికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, కానీ అయినా మీరంటే చాలా ఇష్టం అని అంటుంది. తనకి ఏజ్ ఎంత అంటే 20 అని పంపించింది కదండి. లేదండి, తనకి 22 years, మ్యారేజ్ అయిపోయింది. 1 year అయింది పెళ్ళయి. కానీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఇష్టం లేదంట, మీరే ఇష్టం అంటోంది. అలా కొంచెం ఓపెన్ గా నాతో మాట్లాడితే అప్పుడు తన గురించి నేను తెలుసుకోవాలి కదా. అవును, తెలుసుకోండి, కలుస్తుంది. మీరు కలుస్తా అంటే కలుస్తుంది వచ్చి మిమ్మల్ని. అవును, అదే తను నేను కాల్ చేసినప్పుడు తను లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కదా తను కలవటానికైనా నేను కలవటానికైనా మాట్లాడుకునేది. అంటే మీరు ఒకసారి చెప్పండి ఇష్టం అని, అప్పుడు వచ్చి ఖచ్చితంగా కలుస్తుంది మిమ్మల్ని. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పారా అసలు ఇష్టం అని? హలో, మా పరిచయం ఎన్నో రోజులు లేదండి. జస్ట్ సండే రోజు మెసేజ్ పంపించింది తను. అవునా? అవును, సండే రోజు మెసేజ్ పంపించింది. ఫ్రెండ్ కాదండి, మీరంటే ఇష్టం అండి. తనకి సిగ్గు అవుతుంది చెప్పనీకి. మీరు రాణిని ఎప్పుడు కలవలేదా? కలవలా. ఓకే, సో నేను కల్పిస్తానండి, మీరు కలుస్తారా? తనని చూడాలని నాకు అనిపించింది కదా. నేను మీరు ఒకసారి కలవండి, మీకు నచ్చితే చూడండి.
హలో చెప్పండి. హలో సాంబా గారు, యాక్చువల్లీ మీ కజిన్ సుభాష్ని మాకు కాల్ చేసి మిమ్మల్ని సరదాగా ఆట పట్టేమన్నది. మేము టీవీ1 నుంచి కాల్ చేస్తున్నాము, మజాక్ ప్రోగ్రామ్ నుంచి. లైన్ లో ఉందండి, తనతో మాట్లాడండి. సుభాష్ని గారు, సుభాష్ని గారు. హలో హలో. ఓ కాల్ కట్ అయిపోయిందండి, మీరు తనకు కాల్ చేసి మాట్లాడండి. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్. ఓకే, మన నెక్స్ట్ కాల్ తీసుకుపోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.